మనకి నిన్న మాంచెస్టర్ టెస్ట్లో చూసుకుంటే ఒక గూస్ బంప్స్ ఇన్సిడెంట్ జరిగింది, గుర్తుంది కదా. అదేంటి, రిషబ్ పంత్ కుంటూ ఆ మెట్లు దిగుతూ దాని తర్వాత గ్రౌండ్లోకి వచ్చిన సిచ్యువేషన్ చూస్తే మరి ఉన్న స్టేడియంలో ఉన్న ప్రతి ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్ కూడా లేచి ఆ స్టాండింగ్ ఓవేషన్ ఏదైతే ఇచ్చారో అది చూస్తే ఖచ్చితంగా ప్రతి క్రికెట్ ఫ్యాన్ కూడా గూస్ బంప్స్ ఆగవనే చెప్పాలి. సో మరి ఇది చూసిన తర్వాత చాలామంది మాజీ క్రికెటర్ కూడా రియాక్ట్ అయ్యారు. అయితే వాళ్ళు అంటుంది ఏంటంటే, నిన్న రిషబ్ పంత్ సిచ్యువేషన్ చూస్తే మాకు అందరికి కూడా అనిల్ కుంబ్లే సిచ్యువేషన్ గుర్తొచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే అనిల్ కుంబ్లే సిచ్యువేషన్ ఏంటి భయ, ఏం జరిగిందంటే మనకు అంతకుముందు వెస్టిండీస్ సిరీస్ అనమాట. సో అయితే వెస్టిండీస్లో మన వాళ్ళు మొత్తం 5 టెస్టులు ఆడుతున్నారు. అప్పుడు ఫస్ట్ టెస్ట్ వచ్చేసరికి డ్రా అయింది, సెకండ్ టెస్ట్ మన వాళ్ళు గెలిచారు, థర్డ్ టెస్ట్ వచ్చేసరికి వెస్టిండీస్ గెలిచింది, ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ అనమాట. అప్పుడు అయితే ఫోర్త్ టెస్ట్ మ్యాచ్లో అది బ్యాటింగ్ పిచ్చర్ రెడీ చేశారు. అయితే మరి ఆ టెస్ట్లో ఏం జరిగిందంటే అనిల్ కుంబ్లే బ్యాటింగ్ ఆడుతూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఒక షార్ట్ లెంత్ డెలివరీ వచ్చి హెడ్కి తగిలింది. అయితే మరి అక్కడ కొంచెంసేపు కప్పుకోల్పోయాడు. అయితే దాని తర్వాత మళ్ళీ వచ్చి ఒక 20 మినిట్స్ వరకు ఏమో బ్యాటింగ్ ఆడాడు. అయితే దాని తర్వాత అందరూ అనుకుంది ఏంటంటే, అరే అనిల్ కుంబ్లే బౌలింగ్ వేయలేడరా, సో తన పని అయిపోయింది, సో నెక్స్ట్ మ్యాచ్కి కూడా ఉంటాడో లేదా అన్నట్టు ఆ సిచ్యువేషన్ ఏర్పడింది అప్పుడు. అయితే అదంతా కూడా లెక్క చేయకుండా తలకి కట్టుకొని మరి వచ్చి దాని తర్వాత బౌలింగ్ చేశాడు భయ. ఏకంగా ఆ మ్యాచ్లో 14 ఓవర్స్ ఎత్తే దాంట్లో ఒక వికెట్ కూడా తీసుకున్నాడు, కేవలం 28 రన్స్ మాత్రం ఇచ్చాడు. సో మరి ఆ తెగువ మళ్ళీ ఈరోజు మనకి రిషబ్ పంత్లో కనిపించింది. సో మరి దీని గురించే మరి మాజీ క్రికెటర్స్ కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. పంతుని చూస్తుంటే అంతకుముందు అనిల్ కుంబ్లే గుర్తొచ్చాడు అని చెప్పేసి.